నమస్తే, నేను రోజా. జగన్ హయాంలో రూల్స్ బ్రేక్ చేసి అడ్డగోలు దందాలు చేసిన ఎవ్వరినీ వదిలిపెట్టకుండా కొరడా ఝుళిపిస్తానని ఓవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తున్నారు. మరోవైపు మినిస్టర్ నారా లోకేష్ రెడ్ బుక్ లో పేర్లున్న వారి అకౌంట్ సెటిల్ చేస్తానని మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఇచ్చే వార్నింగ్ల మాటేమో గానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ కాదేది కరప్షన్ కి అనర్హమంటూ దొరికిన దాన్ని దోచుకున్న జగన్ గ్యాంగులోని చాలా మంది నాయకులు ఎన్నికల్లో ఓడిన వెంటనే వైసీపీ కండువా మార్చేసి టీడీపీ, జనసేన పార్టీలోకి జంప్ కొట్టేశారు. డబ్బులకు కక్కుర్తిపడి విలువలకు తిలోదకాలిచ్చే కొందరు కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, జిల్లా నేతలు వలస వచ్చిన వైసీపీ నాయకులతో కుమ్మక్కై వారి అక్రమ దందాల్లో పాలు పంచుకోవడమే కాదు, ఈ అక్రమార్కులకు తమ వంతు సహకారాన్ని అందించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాత నాయకత్వాన్ని పక్కన పెట్టి కొత్తగా తీర్థం పుచ్చుకున్న జగన్ బ్యాచ్ ను ఎంకరేజ్ చేయడంతో జిల్లా స్థాయిలో టీడీపీ పరిస్థితి పూర్తిగా తలకిందులైపోయింది. నిన్నటి వరకు జిల్లాల్లో ప్రాణాలకు తెగించి పోరాడిన తెలుగు తమ్ముళ్ల పరిస్థితి కరివేపాకులా మారిపోయిందని చాలా మంది టీడీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. టీడీపీ నాయకుల్ని అన్ని విధాలా వేధించి తమ అధినేత చంద్రబాబును అమ్మనాబూతులు తిట్టిన వైసీపీ నేతలే ఇప్పుడు పార్టీలు మారి కూటమి ప్రభుత్వంలోనూ తమ అరాచకాలను కొనసాగిస్తున్నారన్నది స్థానిక తెలుగు తమ్ముళ్ల ఆవేదన. ఇలాంటి కరప్టెడ్ లీడర్స్ ను పక్కన పెట్టుకుని అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తానని చంద్రబాబు చెప్పడం అతిశయోక్తిగా ఉందని కమిటెడ్ టీడీపీ నాయకులు పెదవి విరుస్తున్నారు. బహిరంగంగా ఈ వ్యవహారంపై తెలుగు తమ్ముళ్లు విమర్శించే ధైర్యం చేయలేకపోయినా ఏపీ రాజకీయాల్లో మాత్రం ఈ జంప్ జిలానీల అరాచకం దుమారం రేపుతోంది. ఆపరేషన్ ఆకర్ష్ అనే మాయలో పడి తెలుగుదేశం అధిష్టానం చేస్తున్న ఈ బ్లెండర్ మిస్టేక్ వల్ల భవిష్యత్తులో ప్రభుత్వంతో పాటు పార్టీకి కూడా మచ్చగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం మారినా ఇంకా పాత బ్యాచ్ చేస్తున్న దోపిడీ కొనసాగుతోందని తెలుగుదేశం నాయకులు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో దాన్ని నిరోధించాలన్నది రాజ్ న్యూస్ ప్రయత్నం. బాబు ఫైటింగ్, బ్రదర్స్ ఫిక్సింగ్ అనే టైటిల్ పెట్టడం వెనక ఆంతర్యం కూడా ఇదే. జిల్లా స్థాయిలో పార్టీలు మారిన వైసీపీ నాయకులు కూటమికి చెందిన స్థానిక ఎమ్మెల్యేలతోనూ ముఖ్య నేతలతోనూ కుదుర్చుకున్న రహస్య అవగాహనకు సంబంధించి ముందుగా ఉమ్మడి